ఇది గేరేయడానికి వస్తలేదు నాకు, ఇది నేను ఫస్ట్ టైం అది బాబు ఎలా కనిపిస్తాడు అని అంటాడు. ఇంకోసారి తెలంగాణ భాషలో మాట్లాడితే పుట్ట వరుగుతారా చెప్తున్నా, మా తెలంగాణ అంటే నీకు అంత చిన్న చూపులే కనిపిస్తున్నారు గాడిది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, తెలంగాణ కించపరుస్తున్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు బయాసన్ని యాదవ్ ని నువ్వు తిట్టాలంటే నీ స్లాంగ్ లో నువ్వు తిట్టుకోగాని, బయాసన్ని యాదవ్ మాట్లాడేది తెలంగాణ కాబట్టి ఇద్దరు పోరగాళ్ళు వచ్చారే తమిళ పోరగాని చేసుకున్నారే. మనోడు ఎప్పుడైనా కంటెంట్ చూడు ఒక దగ్గర కూర్చొని నిమ్మలంగా కూర్చొని మాట్లాడుతుంటాడు, అవి మిలియన్స్ లో అవుతున్నాయి. దౌర్భాగ్యం అది. ఎందుకో తెలుసా, వీళ్ళు మోటో వ్లాగింగ్ ఎంత కష్టం తెలుసా. మోటో వ్లాగింగ్ కి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి లదాఖ్ కి పోయి రిటర్న్ వచ్చే లోపల గుద్ద చాట చినిగిపోయింది తెలుసా అన్న. ప్రతిరోజు 400-500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ట్రావెలింగ్ చేయలేము. మళ్ళీ నా బండి కూడా అడ్వెంచర్ 390, అంటే ఇప్పుడున్న వెహికల్ టాప్ వేరియంట్, దీనికన్నా టాప్ వేరియంట్లు ఉన్నాయి, అవి సూపర్ బైక్లు. అవి ఈ బైక్లలో టాప్ వేరియంట్ 390 అడ్వెంచర్ దాదాపు స్పీడ్ 160-180 ఈజీ కొడుతుంది. 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడపలేం. ప్రతి 200 కిలోమీటర్లకు ఒక బ్రేక్ తీసుకోవాల్సిందే, చాయ్కో దేనికో. మళ్ళీ నువ్వు ఏడ ఉంటే ఆడ స్టే చేయాల్సిందే. 1000 రూపాయలు దానికి ఖర్చు, ఫుడ్ 1000 రూపాయలు ఖర్చు, నీకు పెట్రోల్కి వచ్చేసి 1500 అవుతుంది, డైలీ 3500 రూపాయలు. ఈ పైసలు విషయం పక్కన పెడితే నీ నడుములు పిక్తాయన్న. జస్ట్ లదాఖ్ వెళ్ళి రావడానికి ఇంత కష్టమైంది. మనోళ్ళు పాపం నీ దేశాలు తిరుగుకుంటా పోయినరు. నాకు ఒక విషయం నువ్వు చెప్పు యాజ్ యాంకర్ గా, వాళ్ళని గెలకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నా, సరే నేను ఒక దేశాన్ని స్కిప్ చేసి ఆ దేశానికి పోయినా, ఖాళీ నేను ల్యాండ్ అయినా ఎయిర్పోర్ట్ లో దిగినా, ఇక వచ్చిన ఫ్రెండ్స్ అని పెట్టేసిన, మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కినా వేరే దేశానికి వెళ్ళిపోయినా. ఇప్పుడు నువ్వు టార్గెట్ చేసి నువ్వు ఆ దేశంలోకి వెళ్ళలేవు కదా, వెళ్ళినా అని ఎట్లా చెప్పినావు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎంత కష్టం, ఎంత కష్టం. ఫాలోవర్స్ ఎట్లా ఈజీగా వస్తారా అన్న? 0 నుంచి స్టార్ట్ చేయి, ఒకసారి ఛానల్ పెట్టి ఈజీగా వస్తారా? ఎన్ని షార్ట్ వీడియోస్, ఎన్ని లాంగ్ వీడియోస్. సింపుల్ గా కూర్చొని మాట్లాడి లక్షలు సంపాదించుకుంటా యూట్యూబ్ లో, జస్ట్ కూర్చొని కాంట్రవర్షియల్ చేసుకుంటా, ఆ వచ్చిన పైసలతోటి ఫ్లైట్ తిరుక్కొని 2 అమ్మాయిలను ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటా మజా చేసుకుంటా పైసలు సంపాదిస్తుంటే నీకు అర్థమైతలేదు. ఏదో ఒకటి కాంట్రవర్షియల్ చేయాలి, నేను ఉండను కదా, ఇక్కడ ఇండియాలో ఉంటా, బయట దేశంలో ఉంటా, నన్ను ఎప్పుడు ఏం బీకలే అనుకుంటారు. ఏదో ఒక రోజు దొరుకుతారు చూసినావా, ఆ రోజు అని గుండె మొత్తం పలిగిపోతుంది అనమాట. సో నువ్వు ఒక బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామంటే, టోటల్ యూట్యూబ్ లో భారతదేశంలో ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు అనేసి అంటే ఈ రోజులలో చూసినట్టయితే కాదు, హిందీ, ఇంగ్లీష్, ఇన్ని కూడా ఏదైతే లాంగ్వేజ్ ఉన్నాయో అన్నిట్లో కూడా యూట్యూబర్స్ ఉన్నారు. యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు. అది ఓన్లీ బయాసన్ని యాదవ్ ఒక్కడే చేస్తలేడు కదా, మరి అందరి గురించి మాట్లాడుకుంటే. సో బయాసన్ని యాదవ్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమి? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలనుకుంటే లోటస్ 365 అనే యాప్ హర్ష సాయి కూడా చేసిండు. అది కూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగ్ యాపే, ప్రిడిక్షన్ యాపే. మరి ఆయన గురించి మాట్లాడలేకపోతుండు. అప్పుడు ఎప్పుడో బాబా సాయి అంటే సాయిని హర్ష సాయిది సాయి బాబా సాయి అనేసి ఏదో ట్రోల్ చేసిండు. అదే కరెక్ట్ గా బయాసన్ని యాదవ్ ని ట్రోల్ చేసినట్టు హర్ష సాయిని నేను ట్రోల్ చేస్తున్నా, ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుండు అనేసి చెప్పి ఎందుకు చేయలేకపోయిండు? ఎందుకంటే ఆయన పెట్టిన వీడియో, హర్ష సాయి పెట్టిన వీడియో గంటల ఒక 10 నుంచి 20 లక్షల మంది చూస్తారు. అదే ఆయన వాళ్ళ ఫ్యాన్స్ తలుచుకుంటే కనుక ఈయనకి రిపోర్ట్లు కొడితే ఈజీగా ఛానల్ దింగుతుంది. సో ఇది ఇంత పెద్దోళ్ళని కాకుండా చిన్న వాళ్ళని గెలుపుతాడు. మీరు ఆలోచించండి ఎప్పుడైనా సరే. చిన్నోడని కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే ఆయన వ్యూవర్షిప్ కొంచెం తగ్గింది. అయితే ఆయన ప్రతిసారి చేసే స్టంట్ ఏంటంటే వ్యూవర్షిప్ ఎప్పుడైతే తగ్గుతుందో ఏదో ఒక టాపిక్ మీద ఒక కాంట్రవర్షియల్ తీసుకురావాలా. ఉమా ట్రావెలర్ కానీ ఇట్లా రవి ట్రావెలర్ వీళ్ళ మీద కాంట్రవర్షియల్ చేసి అంటే ఒక గొడవ జరుగుతున్నట్టు సృష్టించి ఇక్కడ అక్కడ వ్యూస్ తెప్పిస్తాడు అనమాట. మనం స్ట్రాటజీ చాలా మంచిగా వాడతాడు. అది ఇంకేంటి బ్రో ఇలా చేయడానికి ఏదైతే ఆయన వ్యూస్ తగ్గుతున్నాయి కాబట్టి అలా చేస్తున్నారు అని మా పర్సనల్ ఒపీనియన్, మా ఎజంప్షన్ అంతే. మా పర్సనల్ ఒపీనియన్, ఎజంప్షన్ అండ్ మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము అనుకుంటుంది ఇది. సో పబ్లిక్ ఒపీనియన్ మాకు అవసరం లేదు. ఆయనకు మంచి ఫ్యాన్స్ ఉన్నారా, చెడ్డ ఫ్యాన్స్ ఉన్నారా, చిన్నోళ్ళు ఉన్నారా, బుడ్డోళ్ళు ఉన్నారా, పెళ్లి అయినోళ్ళు ఉన్నారా ఫ్యాన్స్ అనేది మాకు తెలియదు. మా పర్సనల్ ఎజంప్షన్ ఆయన పర్సనల్ గా చూసినంత కాలం మాకు ఇదే ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక టాపిక్ మీద ఏదో ఒక ట్రావెలర్ ని టార్గెట్ చేసి వాని మీద పడిపోవడము, దాని తర్వాత టాపిక్ దొరకకపోతే వాడు ఎక్కడైతే దొరుకుతాడో ఆ కోణంలో వెళ్ళిపోవడము. సో ఇలాంటివి అయితే జరిగినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రవి తెలుగు ట్రావెలర్ ఉన్నారు కదా, ఆయన పాకిస్తాన్ కూడా పోయిండు. మన ఇండియన్ పాస్పోర్ట్ మీద పాకిస్తాన్ లోకి ఎంట్రీ లేదు.
లోపలికి పంపించారు. నువ్వు ఏమన్నా వేసుకో, ఇండియన్ పాస్పోర్ట్ ఉంది అంటే నువ్వు రిజెక్ట్ అయిపోతావు. లేదు, రవి తెలుగు ట్రావెలర్ కి నాకు తెలిసి యూరోప్, ఆస్ట్రేలియానో అమెరికా, ఈ 3 నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. యూరోప్, ఆస్ట్రేలియా ఆర్ అమెరికా, ఈ 3 ఏదో ఒక పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉందన్నమాట. అదే అక్కడ సిటిజన్షిప్ లెక్క పాస్పోర్ట్ ఆ కోణంలోకి పాకిస్తాన్ లో తీసుకెళ్ళిండ్రు. సో ఈయన నేను ప్రపంచ యాత్రికుని అని నాకు ముద్ర రావాలి అనేసి అంటే నేను ఒకరిని దొక్కాలి. ఆ విధంగా ట్రోల్ చేసిండు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మన దగ్గర ఎవడైతే టాలెంట్ లేడో వాడిని నేను ఎంతైనా ట్రోల్ చేయగలుగుతాను. అదే కొంచెం 4 మాటలు నాకన్నా ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉంటే నేను ఎట్లా మాట్లాడగలుగుతాను. సో ఆయన కన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళను ఎంచుకుని సో వాళ్ళను ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి పద్ధతి అయితే కాదు. సో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతావా? బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం. నాన్ వేషన్ గురించి చెప్తున్నా. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతావా? చలో ఛాలెంజ్ తీసుకుందాం. బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడదాం. నీ దోస్తులు ఉన్నారు అన్నావు కదా, నీ దోస్తులు ఎవరైతే ఉన్నారో నీ దోస్తులు కూడా చేసిండ్రు కదా. నువ్వు ఎవరెవరికైతే సపోర్ట్ చేసినావు వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్, మరి వాళ్ళదేం లాలిపాప్ చేస్తున్నావు ఇన్ని రోజులు. మరి ఈ రోజు మనం తెలివి చూసినావా? మనోడు కొందరికి సపోర్ట్ చేసిండు. అమెరికాలో ఉండేటోళ్ళకు, బ్యాంకాక్ లో ఉండేటోళ్ళకు, ఇండియాలో ఉండేటోళ్ళకి చేసిండు. జర సపోర్ట్ తీసుకొని ఎదిగి మంచిగా వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళ గురించి మాట్లాడలేకపోతున్నావు. మీ దోస్తు అని ఒక వీడియోలో చెప్పినావు, ఆడు మొగాడరా బుజ్జి అది అని చెప్పిండు. సో చూస్తాడు ఈ వీడియో, డెఫినెట్ గా చూస్తాడు. నిన్ననే నాకు నాన్ వేసిన కాల్ చేసిండు, కాల్ మీ అని పెట్టిండు, బ్లాక్ చేసిండు. చూపిస్తా. మనోనికి భయము, పిచ్చ భయము, బ్లాక్ కొట్టేస్తాడు ఇమీడియట్ గా. బయాసని యాదవ్ ఉన్నాడు చూడు, బ్లాక్ ఎందుకు కొట్టినవరా, టోపీ తీసి దింగుతా అన్నాడు కదా. సో ఆ రేంజ్ లో మనోనికి చాలా భయము. నేను చూపిస్తా. ఇగో ఇది టైం చూసుకో, ఎస్టర్డే ఉందా? కాల్ కొట్టిండా నాకు. ప్రొఫైల్ ఓపెన్ చేయి. బ్లాక్ పెట్టిండా? ఎందుకు? నేను ఒక చిన్న యూట్యూబర్నే కదా, నాకు బ్లాక్ చేయడం. బ్లాక్ కొట్టేసిండు. అది గొడవ కాదు. యాక్చువల్ గా నేను ఒక వీడియోని ట్రోల్ చేసిన, అదేంటంటే చైనా, భారతదేశంలో నువ్వు పుట్టి నీకు దమ్ముంటే పొగడకపోతే అన్ని మూసుకొని కూర్చో, అంతేగాని వేరే వాళ్ళ, అది మన శత్రు దేశాలలోకి వెళ్ళి వాళ్ళని పొగిడినట్టు ఉంటే, ఇప్పుడు నువ్వు పొగడడం చేత కాకపోతే, ఒక యూట్యూబ్ లో ఒక ఆయన ప్లాట్స్ అమ్ముతుంటాడు అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని చెప్పిండంటే, నీ ఇంట్లో నీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని డిగ్రేడ్ చేయకు నాన్న, నువ్వు కింగురా, నువ్వు కింగు, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని అంటే, వాడు కింగు కాకపోయినా వాడు పెద్ద బొంగుగాడైనా కానీ డాడీ నన్ను కింగ్ అని చెప్పిండు అని చెప్పి వాడు కింగ్ అవ్వడానికి, వాడికి చదువు రాకుండా పాజిటివ్ వైబ్ వస్తుంది, వాడు నేను ఎట్లా కింగ్ అవ్వాలి అనే ఒక కోణంలో వాడు ఏదో ఒక సోర్స్ వెతుక్కుంటాడు, నేను ఏదో ఒక కోణంలో కింగ్ అవ్వాలి. భారతదేశం గురించి, నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఒక తల్లి రొమ్ము పాలు తాగి నువ్వు చైనా శత్రు దేశం, మనకి చైనా వల్ల గుద్ద నాకు అనేసి అంటే ఆ కోణంలో రక్తం మసిలి నువ్వు మేము అంతవరకు రాలేము, నువ్వు అన్నే ఉన్నావు కదా, నువ్వు భారతీయులు పేసుకొని నాకు అని చెప్పిన అనమాట. దానికి విపరీతమైన కామెంట్లు, నిన్ను కొడతాం ఏ విజ్జుగోడ అనేటోడు, చంద అనేటోడు ఉత్తగా రోడ్ల మీద చౌరస్తాలో కూర్చొని అడుక్కుంటున్నావా, లేకపోతే చౌరస్తాలో కూర్చొని కొట్టుర్రా బాబు అంటున్నావా? సో కొట్టినట్టు ఎందుకంటే వీళ్ళని సాటిస్ఫై చేద్దామని చెప్పి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో సాటిస్ఫై అవుతారు. నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేసిన, అది బాబు కొట్టడం కాదురా, మా దగ్గరికి రాదు. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఎక్కడెక్కడో ఉంటారు బ్రో, ఇండివిజువల్ ఫాలోవర్స్, బీఆర్ ఫాలోవర్స్. సో అదొక కంటెంట్ లైక్ అదే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఎంజాయ్ చేయరా బాబు, నన్ను కొట్టినట్టు మీరు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు తీసిన అనమాట. పెద్ద అది కాంట్రవర్సీ కూడా నేనేం చేయదలుచుకోలేదు, ఒక ఫన్నీ వేలో తీసుకెళ్ళాను అనమాట. అది సంగతి.